హైదరాబాద్ థ్యాంక్ యూ. అందులో టైల్ మేడం ఒకసారి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హలో సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్. యమధర్మరాజు ఇవాళ నుంచి ప్రతి జంక్షన్ లో ఉంటాడు. ఓకే, హెల్మెట్లు పెట్టుకునే వాళ్ళకి, సీట్ బెల్ట్ పెట్టుకునే వాళ్ళకి యమధర్మరాజు గుర్తు చేస్తాడు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, రా బాబు. హలో, రెడ్ టీ షర్ట్ ఇట్లా హెల్మెట్ పెట్టుకోకపోతే రేపు వెళ్తావు ఇంటికి. 3 నిమిషాలకు ఒకటి చచ్చిపోతున్నాడు. హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ తెచ్చుకుంటావా? ఇది ఫోటో తీయండి సార్, పోలీసులు ఫోటో తీసి రేపు పొద్దున తెచ్చుకో. ఈ వెహికల్ నెంబర్ కూడా తీసుకోండి. వీళ్ళందరికీ నీ ఇష్టం, నీకోసం చెబుతున్నా. పెళ్ళైందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? ఇంటికి వెళ్ళాలి కదా నువ్వు. అమ్మా నాన్న ఎదురు చూస్తారు కదా. మరి ఈ దగ్గరికి ఎందుకు వెళ్తా? ఇంకా చాలా కుర్రాడు నువ్వు, మంచిగా ఉండవు. సో సీట్ బెల్ట్లు పెట్టుకునే వాళ్ళకు కూడా యమధర్మరాజు వచ్చి కలుస్తాడు. మేము రోజు ప్రతి జంక్షన్ లో కలుస్తాడు. ఆయన అక్కడ ఒక ఆయన వెనకాల సీట్ హెల్మెట్ పెట్టుకోవాలా, ఎల్లో క్యాప్. ఓకే, సో 7 పాపాలు ఉన్నాయి. స్పీడింగ్ డ్రైవ్ చేయటము, తాగి డ్రైవ్ చేయటం. యముడు ఒకసారి ఒక నిమిషం మాట్లాడు. సర్వేజన ఫౌండేషన్ ద్వారా అందరికీ అవేర్నెస్ కలిగటం కోసం హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్, తర్వాత డ్రింకింగ్ చేసి నడపటం, ఓవర్ డ్రైవింగ్, సత్యావసరాలకి బాధ్యత అవుతున్నారు. కాబట్టి మీ ప్రాణాలు కాపాడటం ఇక్కడ ఈ సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. గురువారెడ్డి గారి సారథ్యంలో ఇది జరుగుతుంది. అలాగే మన స్టాఫ్, పోలీసు వ్యవస్థ కూడా కష్టపడుతున్న గురించి వాళ్ళందరికీ మీరు కోఆపరేషన్ చేయాలని తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరి వెనుక ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఆయన సైరన్, ఆయన హారన్ వేస్తున్నారు చూడు. రైట్, థ్యాంక్ యూ. సాగుకి దగ్గరికి వెళ్తున్నావు. కొత్త హెల్మెట్, మళ్ళీ కొత్త హెల్మెట్. స్కూటర్ వస్తున్నారు మీకోసం. ఆయన దగ్గరికి వెళ్ళబాలి, చాలా టైం ఉంది. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకున్నా? పెట్టుకోలే. సీట్ బెల్ట్ యాటిట్యూడ్ తగ్గించి అది ప్రొటెక్ట్ చేయదు. హెల్మెట్ ప్రొటెక్ట్ చేయదు. ఇక్కడే పడుతుంది. హెల్మెట్ పెట్టుకో, తగిలియడానికి కాదు ఇచ్చింది, పెట్టుకోవడానికి. పెట్టుకోతి మళ్ళీ ఒక చేత్తో ఫోను పెట్టుకో. పేపర్ ఏది పెట్టుకోరా బాబు, నీ కోసం పెట్టుకోరా నాయన. ఓకే, అందరికీ రైట్. చెప్పు, లేకపోతే ఎముడు దగ్గరికి పోతావు. ఎముడు దగ్గరికి వెళ్ళాలని సరదాగా ఉంటే వెళ్ళు. మన గురువారెడ్డి గారు వచ్చారు. సో మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. 7 డెడ్లీ సిన్స్ పైన మనము వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రతి జంక్షన్ లో యముడు తిరగబోతున్నాడు. సో మనం ఇప్పుడు హైదరాబాద్ యముడు అని మనం ఒక ట్యాగ్ తోని ముందుకెళ్తున్నాము. ఆల్ సోషల్ మీడియాలో హైదరాబాద్ యముడిని మనము ప్రజెంట్ చేయబోతున్నాము. దాదాపు 385 జంక్షన్లలో మన హైదరాబాద్ యముడు తిరగబోతున్నాడు. సిటిజన్స్ కి, హైదరాబాద్ సిటిజన్స్ కి ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, జాగ్రత్తగా నడవండి బండ్లు. సో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అండ్ హెల్మెట్ పెట్టుకోకపోతే సో ఎముడొచ్చి వాళ్ళకి డేట్ బుక్ చేయడం జరుగుతుంది. కావున సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సిటిజన్స్ కి ఒక విన్నపం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ రైట్ నౌ.
లేకుండా సరైన టైంకు హాస్పిటల్కి పంపిస్తున్నాము, సరైన టైంకు స్కూల్స్కి పంపిస్తున్నాము. సర్వేజన ఫౌండేషన్ కు సంబంధించి గురువారెడ్డి గారు మంచి ప్రోగ్రాము, ఒకటే జననం ఒకటే మరణం, ఒకేసారి చచ్చిపోతారు, ఒకేసారి హైదరాబాద్ కింద మారుతాం అని మీరు అనండి. ఓకే ఎంతమంది ట్రాఫిక్ వాళ్ళు ముందురా యమాను 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 రానే రాదు. కాబట్టి ఇది మంచి కార్యక్రమము. రోజుకు మన హైదరాబాద్ లో ఒక్కరు చనిపోతున్నారు, 20 మంది గాయపడుతున్నారు. ఓకే ఓకే హెల్మెట్ లేదు, వచ్చేసేయండి. నెంబర్ ప్లేట్ కూడా లేదు, హెల్మెట్ లేదు, నంబర్ ప్లేట్ లేదు, మెల్లేసాయి మెల్లేసాయి చుట్టాయి. జరిగి పెట్టుకోరా బాబు హెల్మెట్, నీ మంచి కోసమే. ఓకే తెలుగు వస్తా, హింदी చెప్పనా? आपके लिए आप हेलमेट रखे तो अच्छा चलता है, नहीं तो एक्सीडेंट होता है. ठीक है? ఓకే ఓకే మంచిగా డ్రైవ్ చేయండి. హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. ఓకే మేము ఒక్కళ్ళవి చేయలేదు. లక్షల వెహికల్స్, రోజుకి 25,000 కొత్త వెహికల్స్ వస్తాయి హైదరాబాద్ లో. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ డే. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్లో మన వెహికల్స్ కంట్రిబ్యూషను 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. అట్లానే అమెరికాలో మనకంటే 4 టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇండియాలో 4 టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు. సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల, మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల. రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో. మనందరూ దురదృష్టం, మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు కన్ను పోయిన వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీటిల్లో 60% ప్రివెంటబుల్, అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిను. తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్తపాపాలు అని ఉన్నాయి, ఆ సప్తపాపాలను కూడా ఇచ్చేస్తాము. అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే, ఇది మా కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన చెల్లెల కోసం, రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడం కోసం. దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి, మీ స్పేస్ ఇచ్చి, మాతో సహకరించి, నేను ఇంకో పేపర్స్ మీ ఎండీస్ని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను, కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని. ఎందుకంటే ప్రెస్కి ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు, టెలివిజన్కి ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు. కాబట్టి మీరు కొంత సమయాన్ని మాకు కేటాయిస్తే తప్పకుండా మనం కలిసి డెఫినెట్గా చేద్దాం. ఇది ఒక సంఘ సేవ అవుతుంది. అంతేకాకుండా కొన్ని వేల లక్షల మంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతాం. దీనికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ప్రెస్ ఫ్రెండ్స్ హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు. సప్త పాపాలు ఉన్నాయి, 7 sins. అవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో బోల్డ్ అంతా
వీళ్ళందరికీ అవేర్నెస్ కలిగేట్ చేద్దాం. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఒక్క నా వల్లే కాదు, కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేయాలి. దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, మీ అందరి కోఆపరేషన్ కావాలి నాకు. కాబట్టి వాళ్ళ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఇప్పుడు రసూల్పురం జంక్షన్కి వెళ్ళి ఇంకెక్కడి నుంచి యమధర్మరాజు గారు ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక ట్రాఫిక్ జంక్షన్లో కనపడతాడు. ఆయన మా పర్మనెంట్ ఎంప్లాయీ. సో ఆయన రోజు ఒక జంక్షన్లో కనపడి పేపర్లు ఇస్తాడు. ఆయనతోటి ఫోటో తీసుకొని మీరు కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి ఒక మంచి స్లోగన్ రాసి మాకు పంపిస్తే మీకు ప్రైజ్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే మీ అందరూ మాతో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక ఇంక్లూజివ్ క్యాంపెయిన్ కావాలి. ఇది ఒక్క గురువారెడ్డి సర్వే జన చేస్తే అవ్వదు. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఆల్రెడీ వేరే చోట్ల చేసి సక్సెస్ఫుల్గా చేసి ఉన్నాయి. కాబట్టి మనం కూడా హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేద్దాం. తప్పకుండా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేద్దాం. యాక్సిడెంట్ వల్ల వచ్చే డెత్స్ని కూడా తగ్గిద్దాం. దీనికి ఏ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ముందు మనం బిహేవియర్ మార్చుకోవాలి, తర్వాత రోడ్ ఇంజనీరింగ్ చేయాలి. డెఫినెట్గా గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి ఇవన్నీ చేయాలి, చేద్దాం. మనందరం కలిసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మారుద్దాం. సేఫరాబాద్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఉండే క్యాప్ ఉంచరా తీసేయాలా? యా, ఈరోజు యా, ఓకే 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 ఓకే, రైట్, రెడీయా? యా, ఓకే, యా, రెడీ.